హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ చిల్బర్ అప్డేట్స్ 2.4. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, అలాగే హై బటన్ మీద ప్రెస్ చేయండి. ఆల్రెడీ ఆడియన్స్, బిగ్ బాస్ ఆడియన్స్ అందరూ అన్నపూర్ణ స్టూడియో దగ్గర ఉన్నారు. ఇంకా నాకు సార్ రాలేదు. 10కి షూట్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఏమేమి అప్డేట్స్ ఉన్నాయో అన్నీ చెప్పేస్తా. ఈరోజు ఎవరు ఎలిమినేట్ అవ్వబోయేది? ఫస్ట్ ఓటింగ్ ఆర్డర్లో వచ్చేసి బర్నీ గారు ఉన్నారు. సెకండ్ వచ్చేసి సుమన్ శెట్టి గారు ఉన్నారు. థర్డ్ వచ్చేసి మాస్క్ మ్యాన్ ఉన్నాడు. ఫోర్త్ వచ్చేసి డీమన్ పవన్ ఉన్నాడు. ఫిఫ్త్ వచ్చేసి ఫ్లోరా సైని గారు. సిక్స్త్ వచ్చేసి ప్రియా. సెవెంత్ వచ్చేసి మనీష్. ఇప్పుడు ప్రియా ఆర్ మనీష్ ఎవరో ఒకరు ఎలిమినేట్ అవ్వాలి. కానీ బిగ్ బాస్ ఎలా చూస్తాడంటే కంటెంట్ చూస్తాడు. ఎవరు మనకు కంటెంట్ ఇస్తున్నారు, ఎవరు కంటెంట్ ఇవ్వడం లేదు. ఇప్పుడు కంటెంట్ ప్రకారంగా చూస్తే ప్రియా గారిని కానీ మనీష్ని కానీ ఎలిమినేట్ చేయరు. ఫ్లోరా గారిని 100% ఎలిమినేట్ చేస్తారు. ఎందుకంటే పోయిన సీజన్ మనం చూసే ఉంటాం. శోభా శెట్టి గారు ఫుల్ కంటెంట్ ఇచ్చారు, పాజిటివ్ ఆర్ నెగిటివ్. ఆవిడ ఎప్పుడు వెళ్ళారు? 3 వీక్స్ 4 వీక్స్ ఉన్నప్పుడు, ఇంకా లాస్ట్ 3 వీక్స్ 4 వీక్స్ ఉన్నప్పుడు ఎలిమినేట్ చేశారు. మనము ఫస్ట్ నుంచి ఎలిమినేట్ చేయాలని చూసాం, కానీ ఎలిమినేట్ అవ్వలేదు. అలా అన్నమాట. వాళ్ళకి షోగా టీఆర్పీ కావాలి. ఎవరు కంటెంట్ ఇస్తే వాళ్ళనే హౌస్లో పెట్టుకుంటారు. అందుకే ప్రియా కానీ మనీష్ కానీ ఇద్దరు సేఫ్లోనే ఉంటారు. నాకు తెలిసి ఫ్లోరా సైని గారే ఎలిమినేట్ అయ్యేకి హై ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఫ్లోరా గారు అలాగే మాస్క్ మ్యాన్ హరీష్ ఎలిమినేట్ అయ్యేకి హై ఛాన్సెస్ ఉన్నాయి. మాస్క్ మ్యాన్ హరీష్ ఎందుకంటే మొన్న 3 డేస్ భోజనం చేయలేదు, బిగ్ బాస్ ఏం చెప్పినా వినలేదు, అలాగే టాస్కుల్లో హౌస్లో కలవలేదు. ఆయన ఇలాగే ఉంటే పంపించేద్దాం అనుకున్నారు మిడ్ వీకే, కానీ ఆయన మళ్ళీ సెట్ అయిపోయాడు. అందుకే అది కూడా చూసుకుంటారు. ఇలాగే ఉంటే కష్టం పోను వీక్స్లో. అందుకే ఆయన్ను కూడా ఎలిమినేట్ చేసేకి హై ఛాన్సెస్ ఉన్నాయి. చూద్దాం.